హాయ్ అండి. పప్పులతో గోలాల కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాము. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు శనగపప్పు తీసుకొని మాడిపోకుండా వేయించుకొని మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కారం, ఉప్పు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, ఆయిల్ మరియు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కలుపుకొని ఇందులో చింతపండు రసంని వేసుకొని ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి ముద్దను చిన్న చిన్న ఉండలుగా కట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసుకొని తాలింపు పెట్టుకొని ఈ తాలింపులో 3 గ్లాసుల వాటర్ని పోసుకొని ఎసరు వచ్చే వరకు మరిగించాలి. టేస్ట్కి షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఎసరులో పిండి ముద్దలను వేసుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలపాలి. ఫైనల్గా కొత్తిమీరను యాడ్ చేయాలి. అంతే, గోలాల కర్రీ రెడీ. అంతే మరి. బాయ్ బాయ్.